తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. ఈ సమస్త విశ్వంలో గల తేజోశక్తిని, బ్రహ్మ పదార్థాన్ని శివతత్వంగా ఆవిష్కరించి శివుని లింగ రూపంలో అర్చించటం మన భారతీయ సంప్రదాయంలో పూర్వకాలం నుంచి వస్తూ ఉన్న విధానం. ఆ పరమశివునే అనంత స్వరూపునిగా, భోలాశంకరుడుగా, జగత్పితగా కొలిచి తమ కోరికలను, అభీష్టాలను నెరవేర్చుకున్న దృశ్యాంత్యాలు మన పురాణాలలో గోచరిస్తాయి. అందుకే పరమశివునికి ఆలయాలు నిర్మించి భక్తి మార్గంలో ఆధ్యాత్మిక జీవనం అలవర్చుకుంటున్నాం. ఈ నేపథ్యంలో గ్రామ గ్రామాన శివాలయాలు ఎన్నో విశేషాల సమాహారాలుగా వెలుగొందుతున్నాయి. అలాంటి ఓ దివ్య ఆలయ దర్శనం, స్వామివార్ల ఆలయ విశేషాలను ఈనాటి మన తీర్థయాత్రలో తిలకిద్దాం. వందే శంభుముమాపతిం సురగురుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం శశిధరం వందే పశూనాం పతిం వందే సూర్య శశాంక వన్నినయనం వందే ముకుంద ప్రియం వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం. సృష్టి సమస్తం శివమయం. సృష్టి చక్రాన్ని ముందుకు నడిపిస్తున్నది ఆయనే. నిత్య చైతన్య స్ఫూర్తిగా ఉంటూ ఈ ప్రపంచానికి జవజీవాలనందిస్తున్నాడు. ఈశ్వర చైతన్యం సర్వదా నిండి ఉన్న ఈ సమస్త ప్రపంచం శివాంశ లేనిదంటూ ఏదీ లేదు. సృష్టిలో అణువణువు పరివేష్టితుడైన మహేశ్వరుడికి ఒక రూపమంటూ లేదు. నిరాకారుడు, ఆత్మజ్ఞాన ప్రదాత. అలాంటి విశ్వేశ్వరుడు, విశ్వాకారుడు ఎందెందు వెతికినా అందందు కానవస్తాడు. ఆ భోళాశంకరుడు శివుడికి ఎన్నో నామధేయాలు. ఆ నామాలన్నింటిలో శ్రీ మల్లేశ్వరస్వామి నామం ఒకటిగా చెబుతారు. శ్రీ భ్రమరాంబ సహిత మల్లేశ్వరస్వామి ఆలయం పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు పట్టణంలో నెలకొని ఉంది. మహామహిమాన్వితమైన ఈ దివ్యాలయం భీమవరం వెళ్లే ప్రధాన రహదారికి సమీపాన్నే ఉండటం వల్ల వచ్చిపోయే భక్తులతో సందడిగా కానవస్తుంది. జనబాహుళ్యం గల రద్దీ ప్రాంతంలో ప్రజాభవన సముదాయాల మధ్య అలరారుతున్న ఈ ఆలయం అతి పురాతనమైనదిగా పేర్కాంచింది. దాదాపు 200 సంవత్సరాల క్రితం నాటిదిగా, చాళుక్యరాజుల కాలంలో నిర్మించిన ధామంగా చెబుతారు. కాల ప్రవాహంలోని మార్పుల కారణంగా ఈ ఆలయాన్ని 1977 సంవత్సరంలో పునర్నిర్మించి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఒకనాడు పూరి గుడిసెగా ఉన్న ఈ కోవెల నేడు నిత్య నూతనంగా, చూపురల చూపును మరల్చనీయని విధంగా ఉంది. ఆకివీడు పట్టణంలోని అతి పురాతన ఆలయాల్లో ఈ ఆలయం కూడా ఒకటిగా విరాజిల్లుతోంది. ప్రధాన రహదారికి ప్రక్కనే ప్రవేశద్వారం ఉంది. ఈ ప్రవేశద్వారం గుండా భక్తులు ఆలయ ప్రవేశం చేస్తారు. ప్రశాంత వాతావరణాన్ని తలపించే ఈ ఆలయ లోగిలి అపర కైలాసాన్ని తలపిస్తుంటుంది. సప్తవర్ణ శోభితమైన ఈ ఆలయంలో ఎటు చూసినా శివపరివార దేవతలతో, అందమైన శివగణమూర్తులతో కానవస్తుంది. చిదానంద రూపం శివోహం శివోహం అన్నట్టుగా పరమేశ్వరుడు లేని స్థావరమంటూ లేదు. శివానుగ్రహేణ జ్ఞానప్రాప్తి. ఆ శివుడి కరుణ వల్లే లౌకిక జ్ఞానం సిద్ధిస్తుంది. మానసిక ప్రశాంతతను చేకూర్చే శ్రీ మల్లేశ్వరస్వామి ఆలయ ప్రాంగణ ప్రాకారాలంతా శివలీలా విశేషాలతో గోచరమవుతుంది. ఆలయ ప్రాంగణంలోకి చేరుకోగానే ఎదురుగా సమున్నత ధ్వజస్తంభం, బలిపీఠం కానవస్తాయి. ధ్వజస్తంభానికి ముందు భాగంలో 4 కాళ్ల రాతి మండపంలో భారీ నందీశ్వరుడు కొలువుతీరి ఉంటాడు. ప్రధాన ముఖమంటపం రాతిస్తంభ సమన్వితంగా ఇనుప చట్రాలతో నిర్మితమై కానవస్తుంది. ప్రధాన గోపురం పైభాగాన దక్షిణామూర్తి రాక్షసుణ్ణి తన పాదంతో అదిమిపట్టిన మూర్తి రూపం కనిపిస్తుంది. ఆయన పాదాల చెంత ఇరువైపులా మహర్షులు, మునులు మౌనంగా స్వామి ఇచ్చే జ్ఞానామృతాన్ని స్వీకరిస్తుంటారు. శ్రీ దక్షిణామూర్తితో పాటుగా శివపరివార దేవతామూర్తులను కూడా ఇక్కడ మనం చూడవచ్చు. ఆలయ ముఖమంటపంలోకి చేరుకోగానే గర్భాలయమూర్తికి అభిముఖంగా మరో నందీశ్వరుడు పరమేశ్వరుని ధ్యానంలో నిమగ్నమై కానవస్తాడు. ప్రధాన ద్వారానికి ఇరువైపులా శివుడి ద్వారపాలకులుగా శృంగి, భృంగి కొలువుతీరి ఉంటారు. శివక్షేత్రంగా ప్రఖ్యాతిగాంచిన శ్రీ భ్రమరాంబ సమేత మల్లేశ్వర స్వామివారి ఆలయానికి విశేష సంఖ్యలో భక్తులు వస్తారు. ఈ ఆలయంలో గల లింగమూర్తి బ్రహ్మసూత్రం కలిగి ఉండటం ఎంతో విశేషంగా చెప్తారు. అలాంటి శ్రీ మల్లేశ్వర స్వామి దివ్య దర్శనం బహుపుణ్యప్రదం. ఆ స్వామికి జరిగే అభిషేక అర్చనలు తిలకిద్దాం. గర్భాలయంలో పానవట్టంపై లింగమూర్తిగా శ్రీ మల్లేశ్వర స్వామి కొలువై భక్తులకు నేత్రపర్వాన్ని కావిస్తాడు. మహా తేజో విరాజితుడైన మల్లేశ్వరుణ్ణి దర్శించుకున్న భక్తులు పులకాంకితులవుతారు.
సకల కళలు సమ్మిళితమైన అమ్మవారి విగ్రహానికి సమస్త అలంకారాలను నివేదిస్తారు. పట్టు వస్త్రాన్ని కట్టబెట్టి పుష్పమాలలతో జగన్మాతను తీర్చిదిద్దుతారు. విశేష అలంకరణల మధ్య అమ్మలగన్నయమ్మ ముగ్గురమ్మల మూలపుటమ్మ సౌందర్యలహరిలా శోభిల్లుతుంది. అమ్మవారికి ప్రక్కనే శ్రీచక్రం నెలకొని ఉంటుంది. జగన్మాత శ్రీచక్ర సంచారిణి కావడం వల్ల ఆ అమ్మకు ప్రతీకగా శ్రీచక్రాన్ని ఇక్కడ నిలపడం జరిగింది. శ్రీ మల్లేశ్వర స్వామి ద్వారానికి ఇరువైపులా గణపతి, సుబ్రహ్మణ్య స్వామి రజత ఆభరణ సహితంగా కొలువై భక్తులకు తమ దర్శనాన్ని అనుగ్రహిస్తుంటారు. పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడులోని శ్రీ భ్రమరాంబ సమేత శ్రీ మల్లేశ్వర స్వామివారికి జరిగే పంచామృత అభిషేకాలు ఎంతో విశిష్టంగా గోచరిస్తాయి. విశేషించి ప్రతి సోమవారం మాస శివరాత్రుల సమయాలలో శ్రీ మల్లేశ్వర స్వామివారికి మహన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకాలు నిర్వహిస్తారు. అలాంటి అభిషేకాలను చూసినా ఎంతో పుణ్యఫలంగా చెప్తారు. ఆ సుందర దృశ్యాలను ఇప్పుడు తిలకిద్దాం. అభిషేకమంటే ఆ పరమేశ్వరుడికి పరమ ప్రీతి. త్రికరణ శుద్ధిగా శుద్ధోదకాన్ని శిరస్సును అభిషేకిస్తే చాలు, వరాల సిరుల్ని అప్రతిహతంగా అంబికాపతి అనుగ్రహిస్తాడు. ఈశ్వరానుగ్రహానికి అభిషేకమే తరుణోపాయంగా చెబుతారు. మల్లేశ్వరుడికి భస్మం, శుద్ధోదకం, గోక్షీరం, తేనె, చక్కెర, కుంకుమోదకాలతో సాగే అభిషేకం నయన మనోహరంగా భాసిల్లుతుంది. అభిషేకానంతరం స్వామిని సుందర సుమనోహరంగా తీర్చిదిద్దుతారు. రజత నాగాభరణాన్ని ధరింపచేస్తారు. నమస్తే మహాదేవ శంభో, నమస్తే ప్రసన్నైక బంధో అంటూ భక్తులు స్వామిని సభక్తికంగా సేవించుకుంటారు. పుష్పమాలికలతో రమణీయ బంధురంగా కమనీయంగా శ్రీ మల్లేశ్వర స్వామి ప్రకటితమవుతాడు. అభిషేకానంతరం భక్తులు వరుసగా ఒకరి తర్వాత ఒకరుగా వచ్చి శ్రీ మల్లేశ్వర స్వామిని దర్శించుకుంటారు. అలసిపోయిన ఆ మల్లేశ్వరుడికి చామరం వీస్తారు. అర్చకులు ఇచ్చే తీర్థప్రసాద శఠగోపాలను స్వీకరిస్తారు. అర్చకుని వేద మంత్రోచ్చారణల మధ్య ఆత్మ ప్రదక్షిణలు చేసి ముందుకు కదులుతారు. ఈ ఆలయ ఆవరణలోని ఒకవైపు 12 జ్యోతిర్లింగాల శిలాఫలకం ప్రాకారకుడ్యంపై కనువిందు కావిస్తుంది. ఆ పరమేశ్వరుడి 12 జ్యోతిర్లింగాలను స్మరిస్తూ భక్తులు తాదాత్మ్యం చెందుతారు. శ్రీ మల్లేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలోనే చండూరు వెంకట్రావు సుశీల దంపతుల సభామండపం ఉంటుంది. ఈ మండపానికి ఇరువైపులా శివకేశవుల తైలవర్ణ చిత్రాలు పొందుపరిచారు. పార్వతీ పరమేశ్వరులు ఒకవైపు, మరోవైపు శ్రీ లక్ష్మీనారాయణ స్వామి గోచరమవుతారు. సభా ప్రాంగణ గోడ మధ్య భాగంలో కలశం ప్రత్యేకంగా ఆకర్షిస్తుంది. ఈ సభామండపంలోని ప్రత్యేక పర్వదినాలలో శ్రీ భ్రమరాంబ మల్లేశ్వర స్వామి కళ్యాణాన్ని అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. ఆకివీడు పట్టణంలో వెలిసిన శ్రీ మల్లేశ్వర స్వామి ఆలయానికి ఎంతో ప్రత్యేకత ఉంది. ఇక్కడ కొలువైన పరమేశ్వరుడు బ్రహ్మసూత్రాన్ని కలిగి ఉంటాడు. సాక్షాత్తు బ్రహ్మదేవుడు వేసిన సూత్రాలుగా చెబుతారు. 1977లో వీరమల్లు రామకృష్ణారావు గారి హయాంలో ఈ ఆలయాన్ని సర్వాంగ సుందరంగా పునర్నిర్మించడం జరిగింది. తదనంతరం మోటుపల్లి వెంకటరత్నం, మోటుపల్లి సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో ఈ ఆలయం దినదినాభివృద్ధి చెందింది. వైశాఖ శుద్ధ దశమి, ఏకాదశి, త్రయోదశి ఘడియల్లో ఇక్కడ స్వామివారికి కళ్యాణం ఘనంగా నిర్వహిస్తారు. హనుమత్ జయంతి పర్వదినాన స్వామివారికి ఒకే ప్రాంగణంలో శివుడికి, వెంకటేశ్వర స్వామికి, శివకేశవులకు ఒకేసారి కళ్యాణం జరగడం విశేషం. ఈ ఆలయంలో ప్రతి సోమవారం నాడు స్వామివారికి విశేష అభిషేకాలు, ప్రతి శుక్రవారం నాడు జగన్మాతకు ప్రత్యేక అభిషేకాలతో పాటు శ్రీచక్రార్చన పూజలు జరుగుతాయి. దేవీ నవరాత్రుల్లో వివిధ అలంకారాలు, మహాశివరాత్రి రోజున లింగోద్భవ అభిషేకాలు ప్రత్యేకంగా నిర్వహిస్తారు. ఈ ఆలయంలో ఎవరైతే 5 సోమవారాలు భక్తితో ప్రదక్షిణలు చేస్తారో వారికున్న తీరని కోరికలు కూడా తప్పకుండా శ్రీ మల్లేశ్వర స్వామి నెరవేరుస్తాడని భక్తుల ప్రగాఢ నమ్మకం. ఆ కారణం చేత వందలాది మంది భక్తులు ఈ ఆలయంలోని శ్రీ మల్లేశ్వర స్వామి చుట్టూ పలుమార్లు ప్రదక్షిణలు చేస్తారు. ఈ పవిత్ర ధామం కార్తీక మాస పూజలకు పెట్టింది పేరు. ఎటు చూసినా కార్తీక దీపాలతో ఆలయమంతా ప్రకాశమానంగా ఉంటుంది. ఆ కార్తీక మాసం నెల రోజులు మహన్యాసపూర్వక రుద్రాభిషేకాలు, రుద్రహోమాలు ఘనంగా జరుగుతాయి. చివరి రోజున అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఆకివీడులోని శ్రీ భ్రమరాంబ సమేత శ్రీ మల్లేశ్వర స్వామి వారిని అర్చించటానికి, ప్రత్యేక పూజలు జరిపించటానికి తిథి వార నక్షత్రయుక్త లగ్నాలలో ముహూర్త నిర్ణయాలుంటాయి. అలాగే ఈ ఆలయాన్ని సందర్శించే భక్తులు స్వామి సన్నిధిని చేరుకునే మార్గాల వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
నిరాకారుడైన పరమాత్మకు ఆకారం లేదు. ఆయన సూక్ష్మాతి సూక్ష్ముడు. నాలోనూ, నీలోనూ, మనందరిలోనూ, ప్రతి జీవిలోనూ పరమేశ్వరుడు ఉన్నాడు. ఆ పరమాత్మను అందుకోవాలంటే మనందరికీ సమచిత్తం కావాలి, సమబుద్ధి కావాలి. సమత్వం యోగముచ్యతే అని భగవద్గీత చెబుతోంది. మనస్సును సమచిత్తం చేయడానికి 4 మార్గాలున్నాయి. నిష్కామ కర్మ, పరమాత్మపై అచంచల భక్తి కలిగి ఉండడం, పరమాత్మ తత్వాన్ని శ్రవణం చేయడం, మననం చేయడం. తద్వారా మనసు శుభ్రపడి అన్నింటి పట్ల సమచిత్తం కలిగి, సమచిత్తం ద్వారా యోగం ఏర్పడి, ఆ యోగం ద్వారా ఆత్మానుభూతి పొంది, ఆ తరువాత జీవన్ముక్తి కలుగుతుంది. పరమాత్మలో ఆత్మ ఐక్యమవుతుంది. ఎంతో చారిత్రాత్మకము, మహిమాన్వితము, శోభాయమానమైన ఈ ఆలయ అందాలు, గ్రామస్తుల పట్టుదల అందరికీ స్ఫూర్తిదాయకం కావాలని ఆకాంక్షిద్దాం. శ్రీ భ్రమరాంబ సహిత మల్లేశ్వర స్వామి వార్ల అనుగ్రహం మనందరికీ కలగాలని కోరుకుందాం. ఓం నమః శివాయ. ఎంతో మహిమాన్విత దేవాలయంగా ప్రసిద్ధిగాంచిన పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు శ్రీ భ్రమరాంబ సమేత శ్రీ మల్లేశ్వర స్వామివార్ల దర్శనం పుణ్యప్రదం. ఆ స్వామి పిల్లలమైన మనందరం స్వామివారి కరుణకు అర్హులం. శ్రీ భ్రమరాంబ, శ్రీ మల్లేశ్వర స్వామివార్ల ఆశీస్సులు మనపై ప్రసరిస్తాయని ఆశిద్దాం.